లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గత 10 ఏళ్లుగా ఫుట్పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఇటీవల కాలంలో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యారు. ఇటీవల ఆమె వ్యాపారం కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు తన వ్యాపారాన్ని బంద్ చేయించారు. దీంతో కుమారి ఆంటీకి సపోర్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రోడ్డు ప్రక్కన నడుస్తున్న ఆమె హోటల్ను తీయక్కర్లేదని, చిరు వ్యాపారుల పొట్టకొట్టదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. అంతేకాకుండా తాను ఒకరోజు ఆ హోటల్కు వచ్చి భోజనం చేస్తానని అన్నారు. ఇది ఆమెకు గొప్ప ఉపశమనం కాగా దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా పాత్ర ప్రముఖమైందని తేటతెల్లమైంది. వాస్తవానికి గుడివాడకు చెందిన కుమారి తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లి అక్కడ ఫుట్పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఆయన భర్త ఆటో డ్రైవర్ కాగా పిల్లలు చదువుకుంటున్నారు. ఆహారంలో రుచి నాణ్యతతో పాటు ఆమె మాట తీరు నచ్చిన ఆహార ప్రియులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది. తద్వారా ఈమె వ్యాపారం 3 చేపలు 6 రొయ్యలు అన్న తీరుగా సాగింది. ఆమె కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ చేయగా తనకు ఆస్తిపాస్తులేవీ లేవని, సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఇంటి జాగా మాత్రమే ఉందని చెప్పింది. దీంతో ఈమె జగన్ అభిమాని అని తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ వెనువెంటనే తెలంగాణలోని తన చెప్పు చేతుల్లో ఉండే సీఎం రేవంత్ రెడ్డిని పురామయించి ఆ హోటల్ను నోటీసులు ఇవ్వడం, దాన్ని సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. అది కాస్త ట్విట్టర్, ఫేస్బుక్ ఇతర ప్లాట్ఫామ్స్ మీద ట్రెండింగ్ అయింది. కేవలం జగనన్న అభిమాని అనే కారణంగా కుమారి చిన్న హోటల్ను సీఎం రేవంత్ అక్కడి నుంచి తొలగించారని, జగనన్న అభిమానాన్ని పేరు తలుచుకున్నా భయపడుతున్నారంటూ లక్షలలో కామెంట్లు, షేర్లు వెలువెత్తాయి. దీంతో తెల్లారేసరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ హోటల్ బంద్ చేయొద్దని, చిరు వ్యాపారుల పొట్టకొట్టద్దని, ఆ హోటల్ అక్కడే ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తాను కూడా టైం చూసుకొని ఒకసారి ఆ హోటల్కి వచ్చి భోజనం చేస్తానని అన్నారు. దీంతో ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విజయమని, ఆ విభాగం తలుచుకుంటే ఎలాంటి వారిని అయినా నేలకు దించుతుందని, తమ అభిమాన నేత జగన్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని, వారంతా ఐక్యంగా పోరాడతామని మరోసారి స్పష్టమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ వ్యవస్థను ఒక గొప్ప వేదికగా భావిస్తూ సామాజిక అంశాలను పరిష్కరించడానికి, ఏ దిక్కు లేని వారికి మద్దతుగా నిలవడానికి ఉపయోగిస్తోంది. అదే అటు టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం జగనన్నకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ, వాళ్ళను ట్రోల్ చేస్తూ, వారి సౌలభ్యం కోసం వాడుతూ సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది వైసీపీ సోషల్ మీడియాకి, టీడీపీ జనసేనకి ఉన్న తేడా. సాధారణ ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్లు అని జగనన్న చెప్పిన తర్వాత జనసేన, టీడీపీలు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లు, శ్రమజీవులను టార్గెట్ చేసి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు.